హలో, బాగున్నారా? ఈరోజు నేను పొట్లకాయ కూర చేస్తున్నాను. ఈరోజు నేనే వెళ్ళి తెచ్చుకున్నాను కాబట్టి కావలసిన కూరలన్నీ తీసుకొచ్చుకున్నాను అనమాట. కూరగాయలు మాకు దగ్గరలో స్టార్ మార్కెట్ ఉంటుంది, సూపర్ మార్కెట్. దాంట్లో అన్నీ తీసుకొచ్చుకున్నాను. ఇలా 1 వీక్ ఒకసారి వెళ్ళి అన్నీ ఫ్రెష్గా తెచ్చుకుంటే బాగుంటుందని నేనే వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. చూసారా పొట్లకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చాలా రోజులైందనమాట, 3, 4, 5 సంవత్సరాలు అయి ఉంటుంది. అంత అస్సలు పొట్లకాయని నేను చూసిందే ఈరోజు చూసి తీసుకొచ్చాను. ఇలా తరుగుతున్నానమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్లోనే మనకు మంచిగా మగ్గిపోతుంది పొట్లకాయ అనేది. అందులో ఇవి చాలా లేతగా ఉన్నాయి. ముందు ఫస్ట్ అన్నీ కట్ చేసేసాను. తర్వాత కిచెన్లోకి వచ్చాను, బాండి పెట్టాను, ఆవాలు పోపు వేసాను అనమాట. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కొంచెం ఆయిల్ వేసేసి పోపులో వెరీ సింపుల్ అనమాట, తొందరగా మగ్గిపోతుంది. మనం కూరపొడి లాంటిది వేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది. నాకైతే కొబ్బరి వేస్తేనే ఇష్టము. మా ఇంట్లో పిల్లలకి కానీ, మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ, అత్తయ్య వాళ్ళ ఇంట్లో కానీ కొబ్బరి అలవాటు అనమాట. అందుకని కొబ్బరి ఎక్కువ వాడతాము. క్యారెట్ కూర, బీన్స్ కూర, ఇట్లా పొట్లకాయ, ఇట్లాంటి వాటిల్లో అన్నిట్లో, చుక్కుడుకాయ, ఇట్లాంటి వాటిల్లో అన్నిట్లో కొబ్బరి వేసే ఎక్కువ ఫ్రై చేస్తానన్నమాట. ఉల్లిపాయ అట్లా వేస్తే తినరు. నేనే వెళ్ళి తెచ్చుకున్నాను కాబట్టి 2 కొబ్బరికాయలు కూడా ఎవ్రీ టైం కూరలు తెచ్చేటప్పుడు కొబ్బరికాయలు కూడా తెస్తానన్నమాట. ఇట్లాంటి కూరలు ఉంటే కొబ్బరి వేసే చేస్తాను, అంత ఇష్టం అన్నమాట. ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేస్తున్నాను. నార్మల్గా కొంచెం ముదురుగా ఉంటే ఉప్పు, పసుపు వేసి ఇట్లా పిండి వేసి వాటర్ వస్తుంది కదా, అది పడేసి ఇవి మాత్రమే తిరగమాతేస్తాను. నేను డైరెక్ట్గా ఈరోజు వేసేసాను అనమాట. ఒకసారి ఉప్పు, పసుపు ముక్కలకి పట్టాలి కాబట్టి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేద్దాం. చూసారా, ఒక 2 మినిట్స్ అయ్యాక చూశాను, మంచిగా మగ్గిపోయింది. ఇంకొక 2 మినిట్స్ ఉంచుదాము. ఈ లోపల నేను కొబ్బరి మిక్సీ చేసి ఉంచాను అనమాట. రెడీ అయిపోయింది, బాగా ఉడికిపోయాయి, స్మూత్గా ఉన్నాయి. ఆల్రెడీ ఉప్పు, పసుపు వేసాం కాబట్టి మనం కొబ్బరి మిక్సీ చేసి వేసాను. చాలా సింపుల్ అనమాట. ఇంకా ఏమి వేసినా దీంట్లో అంత టేస్ట్గా ఉండదు. పచ్చిమిర్చి కారం అట్లా, ఎండుమిర్చి కారం అట్లా ఏమి వేసినా బాగుండదు అనమాట. ఇది కమ్మటి కూర కాబట్టి ఉప్పు, పసుపు, ఓన్లీ కొబ్బరి. ఇది చపాతీలో నంచుకోవడానికి బాగుంటుంది, అన్నంలో కలుపుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఒక కొబ్బరి చిప్ప మొత్తం వేసేసాను, మంచిగా మిక్స్ చేసేసుకుందాం. రెడీ అయిపోయింది. దీంట్లో కరివేపాకు వేసేస్తే సరిపోతుంది. చూసారా, కొబ్బరి పొట్లకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,